Yeah. So, what is ledger ante? A ledger is a book or system used to record all financial transactions of a business. అంటే ఒక బిజినెస్ కి సంబంధించిన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నిటిని స్టోర్ చేసుకునేది మనం లెడ్జర్ అంటాం. ఓకే, ఇట్స్ ఎ బుక్ దట్ వి స్టోర్ ఆల్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. It includes debits and credits across various accounts and helps maintaining detailed record of financial information. దాంట్లో మనం డెబిట్స్ క్రెడిట్స్ అన్ని ఒక కంపెనీకి సంబంధించిన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్ని ఎవ్రీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ వి స్టోర్ ఇన్ ఎ లెడ్జర్. దాన్ని మనం లెడ్జర్ అంటాం. సో వాట్ ఈస్ జనరల్ లెడ్జర్? ఇన్ ఎస్ఐపి వి యూజ్ జనరల్ లెడ్జర్ కదా. సో వాట్ ఈస్ జనరల్ లెడ్జర్? జనరల్ లెడ్జర్ అంటే ఏంటి? జనరల్ లెడ్జర్ ఈజ్ ఎ సెంట్రల్ ఇన్ ఎస్ఐపి, ఓకే, ఫర్ రికార్డింగ్ ఆల్ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్. ఓకే, అంటే బిజినెస్కి సంబంధించిన ఆల్ ట్రాన్సాక్షన్స్ అండ్ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్ స్టోర్ చేస్తే ఇన్ ఎస్ఏపి ఫర్ రికార్డింగ్ ఆల్ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్. మొత్తం అన్ని అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్ అన్ని మనం ఇక్కడ స్టోర్ చేసుకుంటాం. ఇట్ కన్సాలిడేట్ ఆల్ ట్రాన్సాక్షనల్ డేటా ఫ్రమ్ ఏ వేరియస్ సబ్ లెడ్జర్స్. ఇప్పుడు ఇందులో మనకి సబ్ లెడ్జర్స్ అంటే ఎట్లా అనుకుంటే మన అకౌంట్ పేయబుల్స్, అకౌంట్ రిసీవబుల్స్, ఓకే, ఎసెట్ అకౌంటింగ్, ఇవన్నీ సబ్ లెడ్జర్స్ అనమాట. వీల్ అండర్స్టాండ్ దిస్ విత్ సింపుల్ మీనింగ్తో అర్థం చేసుకుందాం. ఎవ్రీ టైమ్ ఏ కంపెనీ పెర్ఫార్మ్స్ ఏ ఫైనాన్షియల్ యాక్టివిటీ. ఓకే, ఫైనాన్షియల్ యాక్టివిటీస్ ఏమైనా కంపెనీ పెర్ఫార్మ్ చేస్తున్నప్పుడు, లైక్ పేయింగ్ సాలరీస్, రిసీవింగ్ మనీ ఫ్రమ్ కస్టమర్స్ ఆర్ బయింగ్ సప్లైస్, ద ట్రాన్సాక్షన్స్ మస్ట్ బి రికార్డెడ్ సమ్వేర్. ఎక్కడో చోట ట్రాన్సాక్షన్స్ అన్ని స్టోర్ అయ్యి ఉండాలి కదా, రికార్డ్ అయ్యి ఉండాలి కదా. సో ఇన్ ఎస్ఏపి మనం ఏం చేస్తామంటే దిస్ ఈస్ డన్ యూజింగ్ జనరల్ లెడ్జర్ అకౌంట్స్. ఓకే, ఈ ఎస్ఏపిలో మనం అవన్నీ రికార్డ్ చేసుకోవడానికి యూజ్ యాజ్ జనరల్ లెడ్జర్ అకౌంట్స్ యూజ్ చేస్తాం. ఆర్ మనం జిఎల్ అకౌంట్స్ అని కూడా చెప్తాం, షార్ట్ ఫామ్లో జిఎల్ అకౌంట్స్ అంటాం. సో ఇప్పుడు ఈచ్ జనరల్ అకౌంట్ ఎట్లా ఉంటుందంటే ఇట్ యాక్ట్స్ లైక్ ఏ ఫోల్డర్, ఓకే, దట్ స్టోర్స్ ఆన్ స్పెసిఫిక్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. ఒక్కొక్క జనరల్ లెడ్జర్ అనేది ఏంటంటే ఒక ఫోల్డర్ లాగా ఒక్కొక్కటి స్టోర్ చేసుకోవడానికి ఉంటుంది. ఫర్ ఇన్స్టెన్స్ వీ కెన్ సే దట్ వన్ అకౌంట్ ఈస్ ఫర్ రెంట్ ఎక్స్పెన్సెస్. ఓకే, ఒకటి ఎక్స్పెన్సెస్ అని పెట్టి అందులో మనం రెంట్ యాడ్ చేసుకుంటాం. అనదర్ వన్ ఇస్ సేల్స్ రెవెన్యూ, ఓకే, అండ్ అనదర్ వన్ ఇస్ క్యాష్ ఇన్ హ్యాండ్. సో ఇట్లా మనం ఒక్కొక్క ట్రాన్సాక్షన్స్కి మనం ఒక్కొక్క రికార్డ్ మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. దాన్ని మనం ఫోల్డర్స్ లాగా, మనం ఎట్లయితే ల్యాప్టాప్లో స్టోర్ అవర్ డేటా ఇన్ డిఫరెంట్ ఫోల్డర్స్లో ఎట్లా స్టోర్ చేసుకుంటాము, ఈవెన్ వెన్ యూజింగ్ జనరల్ లెడ్జర్ ఆల్సో మనం ఇట్లా డిఫరెంట్ ఫోల్డర్స్ యూజ్ చేసుకుని, లైక్ డిఫరెంట్ అకౌంటింగ్ గ్రూప్స్ అంటాం, మనం అకౌంట్ గ్రూప్స్ క్రియేట్ చేసుకుని అందులో మనం రికార్డ్ చేస్తాం. ఆల్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ వి రికార్డ్ ఇన్ దిస్ జనరల్ లెడ్జర్. ఓకే, సో ఇప్పుడు ఈ జిఎల్ అకౌంట్స్ అని ఎట్లా ఉంటాయి? జిఎల్ అకౌంట్స్లో ఎట్లా ఉంటాయి? ఇవి చార్ట్ ఆఫ్ అకౌంట్స్లో యూజ్ చేస్తాం. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే మీకు తెలుసు కదా, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇస్ నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ అంటారు కదా. అంటే విత్ ఇన్ దిస్ లిస్ట్ మనం ఏం యూజ్ చేస్తాం? అకౌంట్ గ్రూప్స్ యూజ్ చేస్తాం. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పచ్చు అంటే ఇన్ అసెట్స్ ఇన్ వన్ గ్రూప్, ఆల్ ఇన్కమ్ అకౌంట్స్ ఇన్ అనదర్ గ్రూప్. ఓకే, కంపెనీకి వచ్చే అసెట్స్ అన్ని ఒక గ్రూప్, ఇన్కమ్స్ అన్ని ఒక గ్రూప్, లయబిలిటీస్ అన్ని ఒక గ్రూప్. అట్లాగా మనం సెపరేట్ అకౌంట్ గ్రూప్స్ అనేవి క్రియేట్ చేసుకుంటాం. సో ఎట్లా అంటే ద డేటా వీ సెటప్ ఫర్ ఈచ్ జిఎల్ అకౌంట్. మనం ఒక్కొక్క జిఎల్కి ఒక్కొక్క డేటా సెట్ చేసుకుంటే, లైక్ ద అకౌంట్ నెంబరు, మనం జిఎల్ క్రియేట్ చేసినప్పుడు మనం ఏమిస్తాం? మన అకౌంట్ నెంబర్ ఏంటి, నేమ్ ఏంటి, కరెన్సీ ఏంటి, అంటే ఏ కరెన్సీ యూజ్ చేస్తాము, ఇట్లాంటి డీటెయిల్స్ అన్ని మనం జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు మనం ఇస్తాం కదా. సో వాట్ ఎవర్ ఇట్స్ అది ఒకవేళ అది బ్యాలెన్స్ షీటా లేకపోతే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటా, ఇట్లాంటి డీటెయిల్స్ అన్ని మనం మెన్షన్ చేస్తాం జిఎల్ డేటా మనం క్రియేట్ చేసుకునేటప్పుడు. ఓకే, అసలు బేసిక్గా జనరల్ లెడ్జర్ అంటే ఏంటంటే, జనరల్ లెడ్జర్ అనేది ఏంటి? మనం కంపెనీకి సంబంధించిన ఆల్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్ని మనం రికార్డ్ చేస్తాం. దట్ ఈస్ వీ కాల్డ్ యాజ్ అ జనరల్ లెడ్జర్. ఓకే, కంపెనీకి సంబంధించిన వాట్ ఎవర్ ద ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఆర్ ఫైనాన్షియల్ యాక్టివిటీస్ డన్ బై ఏ కంపెనీ, దట్ ఈస్ రికార్డెడ్ అండ్ స్టోర్డ్ ఇన్ జనరల్ లెడ్జర్స్. ఓకే, జనరల్ లెడ్జర్, దాన్ని జనరల్ లెడ్జర్ మాస్టర్ డేటా జిఎల్ అకౌంట్స్ అని చెప్తాం మనం. ఓకే, సో దీంట్లోనే మనకి ఇప్పుడు మనం యాజ్ ఆఫ్ చెప్పినట్టు దీన్ని ఎందుకు ఇది అంత ఇంపార్టెంట్ అంటే, ఈ డేటా అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే బికాస్ ఇట్ కంట్రోల్స్ హౌ ట్రాన్సాక్షన్స్ ఆర్ రికార్డెడ్. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి, లైక్ టు మెయింటైన్ ఏ కంప్లీట్ అండ్ యాక్యురేట్ ఫైనాన్షియల్ రికార్డ్. ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు ట్రాన్సాక్షన్స్ ఎట్లా జరిగినవి, ఎక్కడి నుంచి ఎక్కడికి మనీ ట్రాన్స్ఫర్ అయిందని చెప్పేసి దాన్ని రికార్డ్ చేసుకుంటాం, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్ని. అండ్ ఇట్ ఎన్ష్యూర్స్ డేటా ఫ్లో కరెక్ట్లీ.
ఓకే. అంటే డేటా ఫ్లో ఇప్పుడు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మనం జనరేట్ చేయాలన్నప్పుడు మనకివి మనం ఎట్లా జనరేట్ చేస్తాం బేస్డ్ ఆన్ ద జీఎల్స్ మనం అన్ని జనరేట్ చేసుకుంటాం కదా. మనం ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ జనరేట్ చేయాలన్నప్పుడు మనకి యాక్యురేట్గా ఉన్నాయనుకో రికార్డ్స్, అక్కడ మనకి సిస్టంలో ఎర్రర్స్ రాకుండా మనం ఈజీగా స్టోర్ చేసుకోవడానికి అవుతుంది, రైట్? సో టు మెయింటైన్ ఎ కంప్లీట్ అండ్ యాక్యురేట్ ఫైనాన్షియల్ రికార్డ్ ఇట్లాంటి పర్పస్కి, అండ్ ఇట్ హెల్ప్స్ అండ్ మిస్టేక్స్ ఇన్ రిపోర్ట్స్, ఆడిట్స్ అండ్ కంప్లైంట్స్ చెక్స్. ఈవెన్ మన ఆడిటింగ్ చేసుకుంటాం కదా, అట్లా ఆడిటింగ్ చేసుకునేటప్పుడు మనకి ఏంటంటే ఇట్ ప్రొవైడ్ ఆడిట్ ట్రైల్. మన ఆడిట్ ట్రైల్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు మనకి ఎక్కడ మిస్టేక్స్ అండ్ ఎర్రర్స్ రాకుండా ఆల్ ఫైనాన్షియల్ యాక్టివిటీస్ అన్ని రికార్డ్ చేసుకొని పెట్టుకోవడానికి మనం ఈ జిఎల్ అనేది యూజ్ చేస్తాం. సో లెడ్జర్ ఎట్లా అయితే మనం ఒక బుక్లో ఇప్పుడు కస్టమర్ డేటా అంతా ఒక సైడ్, వెండర్ డేటా అంతా ఒక సైడ్ మనం ఎట్లా అయితే ఒక లెడ్జర్లో స్టోర్ చేసుకుంటామో, ద సేమ్ వే వెన్ కమ్స్ టు జనరల్ లెడ్జర్ వచ్చేపాటికి ఏం చేస్తామంటే వీ రికార్డ్ ఆల్ ద ట్రాన్సాక్షన్స్ బట్ ఇన్ డిఫరెంట్ అకౌంటింగ్ గ్రూప్స్. ఒక్కొక్క ట్రాన్సాక్షన్ కి ఒక్కొక్క గ్రూప్ ఉంటుంది అనమాట. ఎక్స్పెన్సెస్ ఒకటి, లైబిలిటీస్ ఒకటి, అసెట్స్ ఒకటి, అట్లాగా ఒక్కొక్క ట్రాన్సాక్షన్స్ కి ఒక్కొక్క గ్రూప్ పెట్టుకుని మనం అందులో మనం స్టోర్ చేసుకుంటాం. ఓకే, ఇది అర్థమైందా? ఓకే, నాకు క్లియర్ అయిందా? ఎందుకంటే మొన్న మీరు అడిగారు కదా. హ్మ్, హ్మ్, హ్మ్. యా అందులో ఎస్, అక్కడ మనం రికార్డ్ చేస్తున్నాం, మొత్తం అన్ని మనం అక్కడ రికార్డ్ చేసి పెట్టుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు మనకి డేటా. అవును. ఉమ్, అవును, అవును. ఉమ్. అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు జనరల్ లెడ్జర్ అంటే ఏంటి, ఇప్పుడు మీకు నేను లెడ్జర్ అంటే ఏంటో చెప్పా. అదొక బుక్, అక్కడ మనం అన్ని స్టోర్ చేసుకుంటాం, అవునా? అంటే ఫర్ ఇన్స్టెన్స్ ఇమాజిన్ దట్ యు ఆర్ ఓనింగ్ ఏ కంపెనీ. మీకు ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీకి మీరు ఏం చేశారు, యూ బై సమ్ రా మెటీరియల్స్ కొనుక్కుని తెచ్చి అండ్ యూ సెల్ సమ్ ప్రోడక్ట్. ఓకే, అక్కడ మీరు ఒక వెండర్ దగ్గర మీరు అక్కడ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ యాక్టివిటీస్ జరిగినాయి, అండ్ ద సేమ్ టైం ద కస్టమర్ దగ్గర కూడా మీకు జరిగినాయి. ఈ రెండు కాకుండా వాట్ యూ డూ, మీరు అడిషనల్ గా మీరు శాలరీస్ పే చేస్తారు, రెంట్ పే చేస్తారు, వాట్ ఎవర్ ద మీరు లీజ్ తీసుకుంటే కనుక ఆ అమౌంట్స్ అన్ని పే చేస్తారు, మీకు అదర్ ఎక్స్పెన్సెస్ అన్ని ఉంటాయి, అవునా? సో మనం ఇవన్నీ ఏం చేస్తాం, మనం ఇవన్నీ రికార్డ్ చేసుకోవాలి కదా. అంటే ఇప్పుడు మనం బిజినెస్ రన్ చేస్తున్నామంటే దానికి రిలేటెడ్ ఆల్ ఫైనాన్షియల్ యాక్టివిటీస్ మనం రికార్డ్ చేసి స్టోర్ చేసుకోవాలి కదా. సో ఫర్ దట్ మనం ఇక్కడ జనరల్ లెడ్జర్ మనం ఏం చేస్తాము, ఇక్కడ జనరల్ లెడ్జర్ మనం ఏం చేస్తాం, యా రికార్డింగ్ ఆల్ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్. అంటే ఇట్ కన్సోలిడేట్ ఆల్ ట్రాన్సాక్షనల్ డేటా ఫ్రమ్ వేరియస్ సబ్ లెడ్జర్స్. అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు వెండర్ కి మీరు మనీ ఇచ్చారంటే అది ఎట్లా అవుతుంది, అకౌంట్స్ పేయబుల్ గా అవుతుంది, అవునా? పేయబుల్, మీరు పే చేస్తున్నారు వెండర్ కి, సో అది అకౌంట్ పేయబుల్. అంటే మీరు జనరల్ లెడ్జర్ లో ఇప్పుడు మీరు ఏవైతే రికార్డ్స్, మీరు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే మీరు సేవ్ చేయాలో, రికార్డ్ చేయాలో, వాటిని ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క గ్రూప్ గా, ఒక్కొక్క సెపరేట్ అకౌంట్ గ్రూప్ గా దానిలో సేవ్ చేస్తున్నారు. ఆ సేవింగ్ పర్పసే మీకు జనరల్ లెడ్జర్ అనమాట. అంటే మొత్తం ఇవన్నీ మీకు అండర్ వన్ అంబ్రెల్లాలో కవర్ అవుతున్నాయి అన్నట్టు. ఓకే, ఇప్పుడు అకౌంట్స్ పేయబుల్ ఉంది, మీరు వెండర్ కి పే చేయాలి, సో దాన్ని మీరు అకౌంట్స్ పేయబుల్ అనే ఒక అకౌంట్ గ్రూప్ క్రియేట్ చేసుకుని దానిలో మీరు స్టోర్ చేసుకుంటారు. మీకు కస్టమర్ నుంచి మీకు సేల్స్ అయినాయి, మీకు కస్టమర్ నుంచి మీకు మనీ వస్తున్నాయి, అది వస్తున్నాయి మీకు. సో అప్పుడు దాన్ని ఏం చేసుకుంటారు మీరు, రిసీవబుల్స్ అని చెప్పేసి మీరు వేరే సెపరేట్ పెట్టుకుంటారు. ఇన్కమ్, మీకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది, సో ఇన్కమ్ అని చెప్పేసి ఒకటి పెట్టుకుంటారు. అండ్ మీరు శాలరీస్, వేజెస్ ఇస్తున్నారు, ఎక్స్పెన్సెస్ అంటే మీరు ఇక్కడ ఎలక్ట్రిసిటీ బిల్ కడుతున్నారు, శాలరీస్ అండ్ వేజెస్ ఇస్తున్నారు, అట్లానే అదర్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి మీకు, అవన్నీ మీరు ఎక్కడ స్టోర్ చేసుకుంటారు, అవన్నీ ఎక్స్పెన్సెస్ లో స్టోర్ చేస్తారు. సో ఎట్లయితే జనరల్ లెడ్జర్ లో మనము వెండర్ కి ఒకటి అని చెప్పేసి, కస్టమర్ కి ఒకటి అని చెప్పేసి ఇట్లా సెపరేట్ గా మెయింటైన్ చేసుకుంటామో, ఇక్కడ జనరల్ లెడ్జర్ వచ్చేపాటికి అవన్నీ ఒకే చోట మెయింటైన్ చేస్తాం. కాకపోతే దేనికి దానికి సబ్ ఫోల్డర్స్ లా అనమాట, దేనికి దానికి సబ్ అకౌంట్ గ్రూప్స్ లాగా మనం స్టోర్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు యా, సో ఇప్పుడు జస్ట్ లైక్ ఇప్పుడు మన ల్యాప్టాప్ లో మనం ఎట్లా ఫోల్డర్స్ క్రియేట్ చేసి మనం స్టోర్ చేసుకుంటాము, వీడియోస్ ఒక దాంట్లో, ఇమేజెస్ ఒక దాంట్లో, డాక్యుమెంట్స్ ఒక దాంట్లో, ఎట్లా డిఫరెంట్ వేస్ లో మనం స్టోర్ చేసి పెట్టుకుంటాం మనం.
ద సేమ్ వే ఇప్పుడు మనం జనరల్ లెడ్జర్ లో మనం ఏం చేస్తామంటే, జనరల్ లెడ్జర్ అంటే ఏంటి, లెడ్జర్ అంటే మన ట్రాన్సాక్షన్స్, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అవన్నీ కూడా మనం ఒక చోటే స్టోర్ చేసుకుంటున్నాం ఇన్ డిఫరెంట్ అకౌంటింగ్ గ్రూప్స్. ఓకే, సో డిఫరెంట్ డిఫరెంట్ అకౌంట్ గ్రూప్స్ లో మనం దాన్ని స్టోర్ చేసుకుంటున్నాం. ఓకేనా? యా, సో అర్థమైందా? యా, అంతే, నథింగ్, ఏం లేదు. ఇప్పుడు లెడ్జర్ అనేది ఎట్లా అయితే మనం సేవ్ చేసి పెట్టుకుంటామో, జనరల్ లెడ్జర్ కంటే కంపెనీకి సంబంధించిన, ఒక ఆర్గనైజేషన్ సంబంధించిన ఆల్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ అన్నిటిని కూడా మనం ఒక చోట సేవ్ చేస్తాము ఇన్ డిఫరెంట్ అకౌంటింగ్ గ్రూప్స్. ఎందుకంటే అవి మనకి కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీ ఉండడం కోసం. ఓకే, యా, ఆ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్ని యాక్యురేట్ గా ఉండడం కోసం, మోర్ క్లారిటీ ఉండడం కోసం మనం అట్లా సెపరేట్ గా వాటిని స్టోర్ చేసి పెడతాం. ఓకేనా? టు ఇంటిగ్రేట్ విత్ ఫైనాన్స్ ఆపరేషన్స్ అంటే ఏంటి, ఇప్పుడు మీరు ఫైనాన్స్ ఆపరేషన్స్ అంటే మీకు ఫైనాన్షియల్ యాక్టివిటీస్ అన్ని, ఆ ఫైనాన్షియల్ యాక్టివిటీస్ అన్ని మీరు నీట్గా ఒక చోట అలైన్ చేసుకుని, ఇప్పుడు మీరు దాన్ని ఇప్పుడు ఆడిట్కి ఇవ్వాల్సి వచ్చింది, మీ కంపెనీకి ఆడిటర్ వచ్చారు, మీరు దాన్ని ఆడిటింగ్కి ఇవ్వాలన్నప్పుడు మీకు అన్ని క్లియర్గా ఉన్నాయనుకోండి, దేనికి దానికి సబ్ గ్రూప్స్లో, అది మీరు షేర్ చేయడం మీకు ఈజీ, వాళ్ళకి చూసుకోవడం వాళ్ళకి ఈజీ, ఇక్కడ అంతా ఆపరేషన్స్ అన్ని స్మూత్ గా అవుతుంది కదా. సో అదే నేను ఇక్కడ చెప్తున్నాను. ఓకే, రియల్ టైమ్ ఫైనాన్షియల్ ట్రాకింగ్ అంటే అంతే. ఇప్పుడు దేనికి దానికి మీకు అకౌంట్స్, ఇప్పుడు మీకు వెండర్కి ఎంత పే చేయాలి నేను అనేది మీకు తెలిసిపోతుంది, ఎందుకంటే యు ఆర్ స్టోరింగ్ దట్ ఇన్ ఎ సెపరేట్ బాక్స్. ఓకే, అకౌంట్స్ పేయబుల్ అని చెప్పేసి మీరు సెపరేట్ గా చూస్తున్నారు, సో మీరు వెండర్కి ఎంత పే చేయాలనేది మీకు తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం మీకు ఎంత రావాలి, కస్టమర్ మీకు ఎంత పే చేయాలని చెప్పేసి మీకు తెలుస్తుంది. అవునా? సో అంటే ఏంటి, రియల్ టైమ్ ఫైనాన్షియల్ ట్రాకింగ్ అంటే ఏంటంటే, మీరు ఎప్పుడైనా సరే మీరు చూసుకోవాలన్నప్పుడు, మీరు ఎవరికి ఎంత అప్పు ఉన్నారు లేదు, కస్టమర్స్ మీకెంత అప్పు ఉన్నారు లేదు, మీరు ఇంకా లోన్స్ ఏమైనా తీసుకుంటారు, సో ఆ లోన్స్ కి పే చేయాలంటే వాటికి మీరు ఎంత పే చేయాలి, ఇట్లా దేనికి దానికి ఉంటే మీకు రియల్ టైమ్ ట్రాకింగ్ ఈజీ అవుతుంది. యూజింగ్ దిస్ డిఫరెంట్ గ్రూప్స్ క్రియేట్ చేసుకోవడం వల్ల, డిఫరెంట్ అకౌంటింగ్ గ్రూప్స్ క్రియేట్ చేసుకుని అండర్ వన్ అకౌంటింగ్ గ్రూప్ మనం ఇవన్నీ క్రియేట్ చేయడం వల్ల మనకి ఫైనాన్షియల్ ట్రాకింగ్ అనేది ఈజీ అవుతుంది. ఓకే, టు ప్రొవైడ్ అన్ ఆడిట్ ట్రయల్ ఫర్ ఫైనాన్షియల్ యాక్టివిటీస్ అంటే, ఎస్ మనం ఆడిటింగ్ ఇస్తాం, ఆడిటర్కి వచ్చినప్పుడు వాళ్ళకి మొత్తం అంతా లిస్ట్ కావాలి కదా, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ యాక్టివిటీస్, ఫైనాన్షియల్ యాక్టివిటీస్ మొత్తం అన్ని వాళ్ళకి కావాలి ఆడిటర్స్, వాళ్ళ ఆడిటింగ్ వచ్చినప్పుడు. సో అప్పుడు మనం ఇట్లా సెపరేట్ గా పెట్టుకున్నాం అనుకో, వాళ్ళకి ఈజీ ఉంటుంది కదా, ప్రొవైడ్ అన్ ఆడిట్ ట్రయల్. వాళ్ళకి మనం ఆడిట్ ట్రయల్ ప్రొవైడ్ చేసినప్పుడు ఈ ఫైనాన్షియల్ యాక్టివిటీస్ అన్ని ఒక చోటే ఉంటే, అండర్ వన్ అంబ్రిల్లా అన్నాను కదా, అందుకనే అన్నాను నేను. జనరల్ లెడ్జర్ లో అంటే మనం అన్ని ఒకే చోట స్టోర్ చేస్తున్నాం. సో ఇది మనం ఒకటి, ఈ జిఎల్ మాస్టర్ డేటా అనేది ఒకటి ఇచ్చామంటే మన ఆడిటర్స్ కి, వాళ్ళకి మొత్తం అర్థమైపోతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఇంకా మన జిఎల్ అనేది మీకు క్లియర్ అయితే కనుక, నెక్స్ట్ ఇంకా చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లోకి వెళ్దాం. ఓకే, యా, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేది మీకు తెలుసు కదా. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే మీరేమంటే లిస్ట్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ ఏ కంపెనీ యూజెస్, ఒక కంపెనీ యూజ్ చేసే జిఎల్ అకౌంట్స్ అన్నిటిని కలిపితే మనం చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనుకుంటాం. ఓకేనా? సో ఎస్, ఈచ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఎట్లా ఉంటుందంటే, ఈచ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ హ్యాస్ ఎ యూనిక్ నెంబర్. ఒక చార్ట్ ఆఫ్ అకౌంట్ ఒక యూనిక్ నెంబర్, ఒక నేమ్ ప్రొవైడ్ చేస్తాము, అండ్ అది ఏ గ్రూప్ కి బిలాంగ్ అవుతుందని చెప్తాం. వెదర్ ఇట్ బిలాంగ్స్ టు ద అసెట్ గ్రూప్, ఆర్ ఇట్ బిలాంగ్స్ టు ద లయబిలిటీస్ గ్రూప్, ఆర్ ఇట్ బిలాంగ్స్ టు ద ఎక్స్పెన్సెస్ ఆర్ రెవెన్యూ. ఓకే, ఇప్పుడు మనం ఇచ్చే ఇప్పుడు మనం ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో మనం ఇచ్చే జిఎల్ గ్రూప్స్ ఎట్లా ఉంటాయి, అది దేని అండర్ లోకి వస్తుంది, అది అసెట్స్ లోకి వస్తుందా, లయబిలిటీస్ లోకి వస్తుందా, ఎక్స్పెన్సెస్ లోకి వస్తుందా, లేదా రెవెన్యూలోకి వస్తుందా, దేని అండర్ లో వస్తుంది ఇవని చెప్పేసి అది కూడా మనం ఇక్కడ సెట్ చేసుకుంటాం. అవునా? యా, సో అండ్ ఇక్కడ మనకి ఏమున్నాయంటే, ఇందులో 3 టైప్స్ ఉంటాయి మనకి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో. ఫస్ట్ వన్ ఈస్ ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేది వీ యూజ్ ఫర్ డైలీ ట్రాన్సాక్షన్స్. ఓకే, కంపెనీ కోడ్ లో మనం యూజ్ చేసే డే టు డే యాక్టివిటీస్ కి, ఫర్ ద డైలీ ట్రాన్సాక్షన్స్ వీ యూజ్ దిస్ ఆపరేటింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. సెకండ్ వన్ ఇస్ కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే, వీ యూజ్ టు మీట్ లీగల్ రిపోర్టింగ్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఎ స్పెసిఫిక్ కంట్రీ. ఓకే, లీగల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఎ స్పెసిఫిక్ కంట్రీ అంటే, ఇఫ్ యువర్ కంపెనీ ఇస్ లొకేటెడ్ ఇన్ ఇండియా, సో ఇండియా లాకి తగ్గట్టుగా మీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేవి డిజైన్ చేయబడతాయి. ఓకే, అంటే మన ఇక్కడ ఇండియాలో ఉండే ట్యాక్స్ ఎట్లా ఉంటుంది, బేస్డ్ ఆన్ ద ట్యాక్స్ మనం చేసుకుంటాం కదా.
సో అట్లాగా ఇప్పుడు ఇఫ్ దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ అదర్ కంట్రీస్ అపార్ట్ ఫ్రమ్ ఇండియా, ఇఫ్ దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ అమెరికా, జర్మనీ ఆర్ సమ్వేర్ ఎల్స్, దెన్ బేస్డ్ ఆన్ దేర్ రిక్వైర్మెంట్ మనం అది డిజైన్ చేస్తాం అనమాట. ఓకే, సో కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే యూస్ టు మీ లీగల్ రిపోర్ట్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఏ స్పెసిఫిక్ కంట్రీ. ఆ స్పెసిఫిక్ కంట్రీకి సంబంధించిన లీగల్ రిక్వైర్మెంట్స్ కి తగ్గట్టుగా దాన్ని డిజైన్ చేస్తారు. అది కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. అండ్ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, థర్డ్ వన్ ఇస్ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. సో ఈ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేది మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే, యూజ్డ్ వెన్ మల్టిపుల్ కంపెనీ కోడ్స్ ఓకే ఆర్ పార్ట్ ఆఫ్ ఎ గ్రూప్ ఆర్ కన్సాలిడేటెడ్ రిపోర్టింగ్ ఇస్ నీడెడ్. అంటే ఇప్పుడు మన కంపెనీలో మన కంపెనీకి డిఫరెంట్ కంపెనీ కోడ్స్ ఉన్నాయి. ఓకే, సో మెనీ కంపెనీ కోడ్స్ ఉన్నాయి. సో ఆ కంపెనీ కోడ్స్ అన్నిటికీ సంబంధించిన డేటాను మనం ఒక్క చోట కన్సాలిడేట్ చేసి కామన్ రిపోర్ట్, కంబైన్ రిపోర్ట్ కావాలి అనుకున్నప్పుడు అప్పుడు మనం ఈ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో మనం దీన్ని ఒక బిజినెస్ సినారియోతో అర్థం చేసుకుందాం, అది మనకి ఈజీ ఉంటుంది. సరే, మనం ఏం చెప్పొద్దామంటే, ఓకే మీకు ఇమాజిన్ యూఆర్ ఆర్గనైజింగ్ ఏ బిగ్ వేర్ హౌస్. ఓకే, మీకు ఒక బిగ్ వేర్ హౌస్ ఉందనుకోండి. సో అక్కడ ఏం చేస్తాం, ఈచ్ సెక్షన్ ఆఫ్ ద వేర్ హౌస్ హ్యాస్ అ లేబుల్. ఒక్కొక్క సెక్షన్కి ఒక్కొక్క లేబుల్ ఉంటుంది కదా. వేర్ హౌస్ అంటే మనం స్టోర్ చేసుకుంటాం, స్టోరేజ్ హౌస్ అనుకుందాం. ఈచ్ సెక్షన్ ఆఫ్ ద వేర్ హౌస్ హ్యాస్ అ లేబుల్. వన్ ఫర్ ఎలక్ట్రానిక్స్ ఒకటి, వన్ ఫర్ గ్రాసరీస్ ఒకటి, వన్ ఫర్ క్లాత్స్. సిమిలర్లీ అట్లా మనం ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి పెట్టుకొని స్టోర్ చేసుకుంటాం కదా. గ్రాసరీ అన్ని ఒక చోట, అట్లానే మనకి ఎలక్ట్రానిక్స్ సంబంధించిన ఎలక్ట్రానిక్ గూడ్స్ అన్ని ఒక చోట, ఇట్లా మనం క్లాత్స్ సంబంధించినవన్నీ మనం ఒక చోట అట్లా వేర్ హౌస్ లో స్టోర్ చేసుకుంటామా. సో ఇప్పుడు మనకి ఫైనాన్స్ లో మనం దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, మనం వీటికి సంబంధించిన డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ చేస్తాం కదా. యూజింగ్ జనరల్ లెడ్జర్ అకౌంట్స్ వీ డూ డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. వేర్ హౌసెస్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అవి సెపరేట్, అవునా. ఈ గ్రోసరీస్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఇవి సెపరేట్ గా ఉంటాయి. క్లాత్స్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అవి సెపరేట్ గా ఉంటాయి. బేస్డ్ ఆన్ ద గ్రూప్స్, అకౌంటింగ్ గ్రూప్స్ బట్టి అన్ని సెపరేట్ గా ఉంటాయి. బట్ ఏం చేస్తామంటే, టు కీప్ దోస్ ఆల్ అకౌంట్స్ వెల్ స్ట్రక్చర్డ్ అండ్ ఈజీ టు మేనేజ్, మనం ఏం చేస్తాం, ఎస్ఏపి ఏం చేస్తుంది, ఎస్ఏపి యూజెస్ సంథింగ్ కాల్డ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేది యూజ్ చేస్తుంది. ఓకే, ఇట్లా డిఫరెంట్ పార్ట్స్ ఉన్న వాటిని మెయింటైన్ చేయడానికి, ఈజీగా మెయింటైన్ చేయడానికి మన ఎస్ఏపి ఏం చేస్తుంది, ఎస్ఏపి యూజెస్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ యూజ్ చేస్తుంది. ఎట్లా యూజ్ చేస్తుంది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే, చెప్పాం కదా లిస్ట్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ అని. సో ఈ లిస్ట్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ లో మనం చెప్పినట్టు ఇందాక ఒక్కొక్క దానికి ఒక్కొక్క యూనిక్ నెంబర్ ఇస్తాం, యూనిక్ నేమ్ ఇస్తాం. అండ్ ఇది ఏ గ్రూప్ కి, అసెట్స్ లోకి వస్తుందా, లయబిలిటీస్ లోకి వస్తుందా, ఎక్స్పెన్సెస్ లోకి వస్తుందా, రెవెన్యూలోకి వస్తుందా అని చెప్పాం. అంటే ఇప్పుడు మీ కంపెనీకి సంబంధించి, మీ వేర్ హౌస్ కి సంబంధించి వాట్ ఆర్ ద యాక్టివిటీస్, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఆర్ హ్యాపెనింగ్, వెదర్ దట్ బిలాంగ్ అండర్ అసెట్స్ లోకి వస్తుందా, or else it liability if you are buying some furniture to your company. సో అప్పుడు ఏమవుతుంది, అది అసెట్ అవుతుంది, అవునా. మీరు మీ కంపెనీలో ఒక ఫర్నిచర్ కొన్నారంటే అది మీ కంపెనీకి అసెట్స్. అదే ఇప్పుడు ఈ వేర్ హౌస్ రన్ చేయడానికి మీరు బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నారనుకో, దట్ కమ్స్ అండర్ లయబిలిటీస్, అవునా. అట్లానే మీరు ఇప్పుడు మీ వేర్ హౌస్ లో వర్క్ చేసే ఆ వర్కర్స్ కి మీరు వేజెస్ అండ్ శాలరీస్ ఇస్తూ అక్కడ మెయింటైన్ చేసుకోవడానికి వాట్ ఎవర్ ద ఎక్స్పెన్సెస్ యువర్ స్పెండింగ్, అవన్నీ ఎక్కడికి వస్తాయి, ఎక్స్పెన్సెస్ లోకి వస్తాయి. సో అక్కడ మీకు సేల్స్ జరిగి మీకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది అనుకో, అది ఎలా స్టోర్ అవుతుంది, రెవెన్యూలోకి వస్తుంది. సో ఇలాగా మన కంపెనీలో జరుగుతున్న ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కూడా దేనికి దానికి సబ్ గ్రూప్ గా మనం స్టోర్ చేసేదే చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఓకే, ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇస్ నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ ఏ జనరల్ లెడ్జర్ అకౌంట్స్, జిఎల్ అకౌంట్స్. ఓకేనా, అర్థమైందా? యా, సో ఇందులో మనకి ఎన్నెన్ని ఉన్నాయి, మనకి ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉంది, గ్రూప్ కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉంది, అండ్ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉంది. సో ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ దట్ వి యూజ్ ఫర్ డైలీ ట్రాన్సాక్షన్స్. మనం డైలీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కి మనం ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది యూజ్ చేస్తాం. అండ్ సెకండ్ వన్ ఈస్ కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. సో కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే ఇది యూజ్ టు మీట్ లీగల్ రిపోర్టింగ్. ఓకే, మన ఏ కంట్రీలో అయితే మనము మన కంపెనీని పెడుతున్నామో ఆ కంట్రీకి సంబంధించిన లీగల్ రిక్వైర్మెంట్ కి తగ్గట్టుగా మనం దాన్ని జనరేట్ చేసుకుంటాం. అది కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. నెక్స్ట్ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మనం కన్సాలిడేషన్ పర్పస్ కి వాడతాం. ఓకే, కన్సాలిడేటెడ్ రిపోర్టింగ్ కావాలన్నప్పుడు వీ యూస్ దిస్ గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఓకేనా, సో అసలు ఎందుకు ఇంపార్టెంట్, దీని ఇంపార్టెన్స్ ఏంటి అని చూస్తే, బికాజ్ ఎందుకంటే మనం వెరీ ఇంపార్టెంట్ అంటే మనం దీన్ని నీట్ గా స్ట్రక్చర్ చేసుకుని పెట్టుకుంటాం, దేనికి దానికి సపరేట్ గా ఉన్నాయి ఫోల్డ్.
యాహ్! ఎందుకంటే మనం రికార్డ్స్ అన్నీ మనం ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ మనకి సెపరేట్‌గా స్టోర్ చేసుకోవడానికి అదొకటి. అండ్ ఇంకా క్లీన్‌గా యాక్యురేట్ రిపోర్ట్స్ ఉంటాయి మనకి. బికాజ్ మనం దేన్ని మిక్స్ చేయట్లేదు మనం. మనం లయబిలిటీస్ అండర్‌లో వచ్చే వాటిని లయబిలిటీస్‌లో పెడుతున్నాము. అసెట్స్ అండర్‌లో వచ్చే వాటిని అసెట్స్ అండర్‌లో పెడుతున్నాము. అట్లానే ఎక్స్‌పెన్సెస్‌లో రెవెన్యూస్‌లో పెడుతున్నాము. సో, అక్కడ ఏంటంటే క్లీన్ అండ్ యాక్యురేట్ రిపోర్ట్స్ వస్తాయి. అండ్ ఏంటంటే మన లోకల్ రిక్వైర్మెంట్స్‌కి తగ్గట్టుగా మనం చేస్తున్నాం కదా! ఇఫ్ యూ ఆర్ రన్నింగ్ ఎ కంపెనీ ఇన్ ఇండియా, సో ఇండియన్ లాకి తగ్గట్టుగా మనం చేస్తున్నాము. సో లోకల్ రిక్వైర్మెంట్స్కి తగ్గట్టుగా చేస్తున్నాం కాబట్టి అది ఒకటి. అండ్ మేక్ ఇట్ ఈజియర్ ఫర్ ఆడిటర్స్. మనం ఎప్పుడైనా ఆడిటింగ్కి ఇవ్వాలనుకున్నప్పుడు ఇట్ మేక్స్ ఈజీ అవుతుంది అనమాట. మనం ఆడిటింగ్కి ఇవ్వాలన్నప్పుడు అది ఈజీ అవుతుంది. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ రీజన్స్ దట్ వీ యూస్ దిస్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఓకే. యా. ఓకే, గుడ్. ఓకే. సో బేసికల్లీ ఇప్పుడు మనం జనరల్ లెజర్ అండ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ గురించి డిస్కస్ చేసాం. సో ఇన్ జనరల్ లెజర్ మనం ఏం చేస్తున్నాం? జనరల్ లెజర్ అంటే ఇన్ సింపుల్ టర్మ్స్ మనం ఎట్లా చెప్పచ్చు? చేయొచ్చు. ఇట్స్ యూస్ దిస్ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ వాళ్ళ కంపెనీలో జరిగే డే టు డే యాక్టివిటీస్ కోసం. ఓకే. యా. సో ఒకసారి లాస్ట్ బ్రీఫ్ ఇస్తా అసలు జిఎల్ మాస్టర్ డేటా అంటే ఏంటంటే. సో ఇన్ సింపుల్ టర్మ్స్ లో చెప్పాలంటే, ఇన్ సింపుల్ టర్మ్స్ జిఎల్ స్టాండ్స్ ఫర్ ఇన్ జనరల్ లెడ్జర్ కదా. సో ఇదేంటంటే వేర్ వై రికార్డ్ ఆల్ ద ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ఎ బిజినెస్. ఓకే, అంటే ఎట్లా లైక్ పేమెంట్స్, సేల్స్, పర్చేసెస్, ఎక్స్పెన్సెస్ అండ్ సో ఆన్. సో మనం ఒక కంపెనీకి సంబంధించిన ఆల్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్ని ఎక్కడ రికార్డ్ చేసుకుంటున్నాం అన్నట్టు. అండ్ ఫర్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఎస్ఏపి నీడ్స్ టు నో వేర్ టు రికార్డ్. మనం స్టోర్ చేసేదంతా ఓకే, మనం రికార్డ్ చేస్తాం, బాగానే ఉంది. కానీ ఎస్ఏపికి తెలియాలి కదా, సిస్టమ్కి తెలియాలి కదా ఎక్కడ స్టోర్ చేయాలి, ఎక్కడ రికార్డ్ చేయాలని. సో అది ఎలా తెలుస్తుంది అంటే దిస్ ఈస్ డన్ త్రూ జిఎల్ అకౌంట్స్. జిఎల్ అకౌంట్స్ పని అనమాట. అది సిస్టంలో నువ్వు దీన్ని ఎక్కడ స్టోర్ చేయాలి, ఎట్లా స్టోర్ చేయాలి అనేది చెప్పేది జిఎల్ అకౌంట్స్. ఓకే. మనం ఇప్పుడు ఏంటంటే మనం జిఎల్ అకౌంట్స్ చేసేటప్పుడు సిస్టంలో మనము జిఎల్ అకౌంట్ సంబంధించిన మన అకౌంట్ నెంబరు, అకౌంట్ గ్రూపు, అకౌంట్ టైపు ఇవన్నీ ఇస్తాం సిస్టమ్కి. అంటే బ్యాలెన్స్ షీటు, ప్రాఫిట్ అండ్ లాస్ ఇవన్నీ మనం అంటే దేనిలో స్టోర్ అవ్వాలి. ఓకే, ఇవన్నీ మనం సిస్టమ్కి ఇస్తే సిస్టమ్ అర్థం చేసుకుని సిస్టమ్ జనరేట్ చేస్తుంది. ఓకేనా. సో బేసికల్గా ఇది. అండ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే లిస్ట్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్. చార్ట్ అకౌంట్స్ అంటే ఏంటని కూడా చూసాం. ఓకేనా. సో ఇంకా నెక్స్ట్ ఏముంది? ఫిజికల్ ఇయర్ వేరియంట్. 1 minute. యా. సో ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్లియర్ అయిపోతే నెక్స్ట్ ఫిజికల్ ఇయర్ వేరియంట్లోకి వెళ్దామా? యా. ఓకే. సో ఫిజికల్ ఇయర్ అంటే ఫిజికల్ ఇయర్ నథింగ్ బట్ ఫైనాన్షియల్ ఇయర్ అంటాం. ఓకేనా. ఫిజికల్ ఇయర్ అంటే ఏంటంటే ఎస్ఐపిలో మనం ఫిజికల్ ఇయర్ అంటాము, బట్ ఇన్ జనరల్ టర్మినాలజీ ఫిజికల్ ఇయర్ అంటే ఫైనాన్షియల్ ఇయర్ అనమాట. ఓకే. సో ఇది ఎస్ఐపిలో ఎందుకు యూజ్ చేస్తామంటే హౌ కంపెనీస్ ఫైనాన్షియల్ ఇయర్ ఈ స్ట్రక్చర్డ్ ఫర్ అకౌంటింగ్ అండ్ రిపోర్టింగ్ పర్పస్. ఒక కంపెనీలో ఉన్న ఫిజికల్ ఇయర్ అనేది ఎట్లా ఉందంటే ఆ ఫైనాన్షియల్ ఇయర్ ని డిఫైన్ చేయడానికి ఆ కంపెనీలో ఉన్న ఫిజికల్ ఇయర్ ఎట్లాగా మనము ఎట్లా డిజైన్ చేసామనేది తెలుసుకుంటాం. A fiscal year variant in SAP is used to define how a company's financial year is structured. ఒక కంపెనీకి సంబంధించిన ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఎట్లా స్ట్రక్చర్ చేశారు అనేది ఈ ఫిజికల్ ఇయర్ వేరియంట్ చెప్తుంది. ఓకే. సో ఇక్కడ ఇది ఎట్లా డిఫైన్ చేస్తుంది? హౌ మెనీ పోస్టింగ్ పీరియడ్స్ ఆర్ ఇన్ దేర్. ఓకే, అంటే ఒక ఫిజికల్ ఇయర్లో ఎన్ని పోస్టింగ్ పీరియడ్స్ ఉన్నాయని. అంటే ఫిజికల్ ఇయర్ అంటే ఏంటి? ఫిజికల్ ఇయర్ నథింగ్ బట్ ఫైనాన్షియల్ ఇయర్. ఒక ఇయర్లో ఎన్ని పోస్టింగ్స్ ఉంటాయి? జనరల్గా 12 months ఉంటాయి కదా ఒక ఇయర్లో. యూజువల్గా మనకి 12 months ఉంటాయి. యా, బట్ ఇన్ సమ్ కేసెస్ మనం స్పెషల్ పీరియడ్స్ కూడా ఇంక్లూడ్ చేస్తాం. అవునా? అవి ఎందుకని చెప్తాను. ఓకే. సో బేసికలీ ఇది ఏంటంటే హౌ మెనీ పోస్టింగ్ పీరియడ్స్ ఆర్ దేర్ ఇన్ ఏ ఇయర్. అంటే యూజువల్గా 12 months లేదంటే ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా ఉన్నాయా. ఆర్ ఎల్స్ వెన్ ద ఫిజికల్ ఇయర్ స్టార్ట్స్ అండ్ ఎండ్స్. ఓకే, ఫిజికల్ ఇయర్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది. అంటే లైక్ మన ఇండియాలో ఇది మనకు ఫిజికల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ టు మార్చ్ ఉంటుంది మనకి ఫిజికల్ ఇయర్.
ఇప్పుడు మనం వేరే కంట్రీస్‌లో అంటే ఇప్పుడు అమెరికాలో చూసుకున్నామంటే వాళ్ళకి జాన్యువరి టు డిసెంబర్ ఉంటది. సో, ఫిజికల్ ఇయర్ అనేది మన ఇండియాకి అండ్ వేరే కంట్రీస్‌కి అది డిఫరెన్స్ అన్నమాట. ఓకే. వెదర్ ద పీరియడ్ ఫాలో ద క్యాలెండర్ మంత్స్ ఆర్ బేస్డ్ ఆన్ నాన్ క్యాలెండర్ ఇయర్. అంటే మన క్యాలెండర్ మంత్ యూజ్ చేస్తున్నామా, నాన్ క్యాలెండర్ ఇయర్ యూజ్ చేస్తున్నామా అనేది కూడా మనం ఇక్కడ సిస్టమ్‌కి మనం చెప్తాం. ఎట్లా చెప్పాలంటే మీకు నేను ఎగ్జాంపుల్ చూపిస్తా ఇక్కడ. ఇదిగో ఇక్కడ నేను ఒక చార్ట్ డ్రా చేసి పెట్టా. ఓకే. ఇప్పుడు మన ఇండియాలో మన కంపెనీ ఉంది. సో ఇప్పుడు మన కంపెనీ ఏం యూజ్ చేస్తుంది ఇండియాలో ఏప్రిల్ టు మార్చ్ ఫిజికల్ ఇయర్ యూజ్ చేస్తుంది. ఓకే. ఏప్రిల్ టు మార్చ్ అనేది ఏంటంటే నాన్ క్యాలెండర్ ఫిజికల్ ఇయర్. ఓకే. నాన్ క్యాలెండర్ ఫిజికల్ ఇయర్. బట్ కంపెనీస్ ఇన్ ద అదర్ కంట్రీస్ లైక్ యుఎస్ లో ఉన్నాయనుకో, వాళ్ళు ఏం చేస్తారు, జాన్యువరి టు డిసెంబర్ యూజ్ చేస్తారు. ఓకే. అంటే అది జాన్యువరి టు డిసెంబర్ అంటే అది జనరల్ గా క్యాలెండర్ మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, క్యాలెండర్ జాన్యువరి ఫస్ట్ మంత్, క్యాలెండర్ లో ఫస్ట్ మంత్ జాన్యువరియే కదా. సో విచ్ ఇస్ ద సేమ్ యాజ్ ద క్యాలెండర్ ఇయర్. ఇప్పుడు మనకి క్యాలెండర్ లో మనకు ఉండేది జాన్యువరి, తర్వాత మనకి లాస్ట్ డిసెంబర్, జాన్యువరి టు డిసెంబర్, జాన్యువరి ఫిబ్రవరి మార్చ్ అట్లాగా. సో అదేంటంటే అది క్యాలెండర్ ఇయర్ అనమాట. సో అమెరికా అదర్ కంట్రీస్ అవి యూజ్ చేస్తాయి. బట్ మన ఇండియాలో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ యూజ్ దట్ ఏప్రిల్ టు మార్చ్ యూజ్ చేస్తాం మనం. ఏప్రిల్ టు మార్చ్ అనేపాటికి అది ఏమవుతుంది, అక్కడ నాన్ క్యాలెండర్ ఇయర్ అవుతుంది. వై ఇట్ ఈస్ నాన్ క్యాలెండర్ ఇయర్? బికాస్ క్యాలెండర్ స్టార్ట్స్ ఫ్రమ్ జాన్యువరి అండ్ అవర్ ఫైనాన్షియల్ ఇయర్ ఈస్ స్టార్టింగ్ ఫ్రమ్ ఏప్రిల్. సో అందుకని ఇది ఏంటంటే నాన్ క్యాలెండర్ ఫిజికల్ ఇయర్ అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు మనకి క్యాలెండర్ లో మనకి జాన్యువరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ అట్లా మనకి డిసెంబర్ వరకు ఉంటాయి. జాన్యువరి టు డిసెంబర్ ఉంటుంది. సో అదేంటంటే అది క్యాలెండర్ ఇయర్. ఇఫ్ ఎ కంపెనీ ఈస్ ఫాలోయింగ్ జాన్యువరి టు డిసెంబర్, దెన్ దే ఆర్ ఫాలోయింగ్ ద క్యాలెండర్ ఇయర్. ఓకే. బట్ ఇఫ్ ఎ కంపెనీస్ ఫిజికల్ ఇయర్ starting from April and ending in March, then they are following non-calendar year. Why it is non-calendar? Because calendar అనేది జాన్యువరిలో స్టార్ట్ అవుతాయి, మనం స్టార్ట్ చేసేది ఏప్రిల్లో స్టార్ట్ చేస్తున్నాం మన కంపెనీలో. ఓకేనా? సో దీన్నే మనం ఫిజికల్ ఇయర్ అంటాం. ఫైనాన్షియల్ ఇయర్ ని మనం ఫిజికల్ ఇయర్ అంటాం. ఓకే. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫిజికల్ ఇయర్ ఇక్కడ వీళ్ళకి ఎట్లా స్టార్ట్ అవుతుంది, క్యాలెండర్ ఇయర్, ఫిజికల్ ఇయర్ అని ఇచ్చాను నేను. ఓకే. సో క్యాలెండర్ ఇయర్ అంటే జాన్యువరిలో స్టార్ట్ అవుతుంది. నాన్ క్యాలెండర్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎనీ మంత్ అదర్ దాన్ జాన్యువరి. అంటే మనకి ఇండియాలో మనం ఏప్రిల్ కి స్టార్ట్ చేసుకుంటాం. అది ఫిజికల్ ఇయర్ ఎండ్ ఎప్పుడు, ఫిజికల్ ఇయర్ ఎండ్ అవుతుంది డిసెంబర్ లో ఎండ్ అయిపోతుంది. బట్ మనకి ఎప్పుడు ఎండ్ అవుతుంది ఫిజికల్ ఇయర్ అనేది, కరెస్పాండింగ్ మంత్ ఆఫ్ నెక్స్ట్ ఇయర్. మనకి నెక్స్ట్ ఇయర్ మార్చ్ కి ఎండ్ అవుతుంది. మనకి ఈ ఇయర్ ఏప్రిల్ లో స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఇయర్ మార్చ్ కి ఎండ్ అవుతుంది మనకి. అవునా? సో పోస్టింగ్ పీరియడ్స్ అనేవి ఎట్లా ఉంటాయి, 12 నార్మల్ పీరియడ్స్, 4 స్పెషల్ పీరియడ్స్. ఓకే. 4 స్పెషల్ పీరియడ్స్ అనేది దట్ ఈస్ ఆప్షనల్. అది ఆప్షనల్, అది మ్యాండటరీ కాదు. బట్ 12 నార్మల్ పీరియడ్స్ ఉంటాయి, 4 స్పెషల్ పీరియడ్స్ ఉంటాయి. దిస్ ఇస్ కామన్ ఫర్ ఫిజికల్ ఇయర్, ఐ మీన్ ఫర్ క్యాలెండర్ ఇయర్ అండ్ నాన్ క్యాలెండర్ ఇయర్ రెండింటికి. క్యాలెండర్ ఇయర్ ఫాలో అయ్యే కంపెనీస్ కైనా, నాన్ క్యాలెండర్ ఇయర్ ఫాలో అయ్యే కంపెనీస్ కైనా సరే ఈ ఫిజికల్ ఇయర్ అనేది, ఐ మీన్ ఈ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి కామన్. ఓకే. సో జనవరి 2025 టు డిసెంబర్ 2025 వరకు యూజ్ చేస్తున్నారంటే అదొకటి. అండ్ అది దాన్ని మనం ఎట్లా చెప్తా, అది క్యాలెండర్ ఇయర్ కింద మనం చెప్పొచ్చు. అది ఏప్రిల్ 2025 నుంచి మార్చ్ 2026కి వస్తున్నారంటే అది నాన్ క్యాలెండర్ ఇయర్ యూజ్ చేస్తున్నారు వాళ్ళు. ఓకే. సో ఎస్ఐపి సెట్టింగ్ ఎట్లా ఉంటుంది, సేమ్ యాజ్ క్యాలెండర్ ఇయర్. క్యాలెండర్ ఇయర్ నే ఫాలో అవుతారు అక్కడ, ఎందుకంటే వాళ్ళు జాన్యువరి నుంచి స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి. ఇక్కడ మనకి నాన్ క్యాలెండర్ ఇయర్, దాన్నే మనం ఇయర్ డిపెండెంట్ ఆర్ ఇయర్ ఇండిపెండెంట్ అంటాం. అట్లా అవేంటంటే మనకి ఏప్రిల్లో స్టార్ట్ అవుతాయి, ఏప్రిల్లో స్టార్ట్ అయ్యి మార్చ్కి ఎండ్ అవుతుంది. అవునా? సో ఇప్పుడు క్యాలెండర్ ఇయర్ అనేవి మోస్ట్లీ ఎక్కడ యూజ్ చేస్తారు, యుఎస్, జర్మనీ అట్లాంటి చోట. ఇప్పుడు మనం దీన్ని మన నాన్ క్యాలెండర్ ఇయర్ ని ఆర్ఎల్స్ ఇయర్ డిపెండెంట్ మనం ఎక్కడ యూజ్ చేస్తాం, ఇండియా లేదా యూకే యూనివర్సిటీస్ లేదా ఇంకా సమ్ అదర్ కంట్రీస్ లో. ఓకే. సో శాంపుల్ ఎస్ఐపి ఫిజికల్ ఇయర్ వేరియంట్స్ కొన్ని శాంపుల్స్ ఇచ్చాయి ఇక్కడ. ఎస్ఐపి ఫిజికల్ ఇయర్ వేరియంట్స్ మన ఇండియాలో మనం యూజ్ చేసే ఫిజికల్ ఇయర్ వేరియంట్ V3. ఏప్రిల్ టు మార్చ్ మనం V3 యూజ్ చేస్తాం. ఓకే. అదే V3 అదొక వేరియంట్ నేమ్, అది V3 అనేది స్టాండర్డ్ వేరియంట్. మనం ఇప్పుడు ఫిజికల్ ఇయర్ వేరియంట్ అనేది మనం డిఫైన్ చేయాలన్నప్పుడు మన ఎస్ఐపి సిస్టమ్ లో V3 అనేది స్టాండర్డ్ గా ఉంటుంది. ఎందుకంటే అది ఏప్రిల్ నుంచి మార్చ్ వరకు, ఏప్రిల్ లో స్టార్ట్ అయ్యి మార్చ్ లో ఎండ్ అవుతుంది. దాన్ని మన ఇండియాలో యూజ్ చేస్తాం. ఇది స్టాండర్డ్ గా ఉంటుంది ఎస్ఐపిలో.
V3 అనే ఉంటది. దాన్ని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు V3 అని ఉంటది. మనం V3 అని పెట్టుకోకుండా అక్కడ సేమ్ అదే 2 లెటర్స్ మనం ఏమన్నా ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన కంపెనీ కోడ్ లో ఫస్ట్ 2 లెటర్స్ ఇచ్చుకోవచ్చు. ఓకే. ఆర్ ఎల్స్ మనం ఏదైనా నేమ్ చేసుకోవచ్చు. బట్ V3 అనేది ఏంటంటే స్టాండర్డ్ అనమాట. సో అది. అండ్ అదర్ కంట్రీస్ లో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు K4 ఉంటది. యుఎస్ వాళ్ళు జనవరి టు డిసెంబర్ యూజ్ చేస్తున్నారంటే వాళ్ళకి K4 ఉంటది. అది స్టాండర్డ్. ఇయర్ ఇండిపెండెంట్ అది స్టాండర్డ్. అండ్ అదర్ కంట్రీస్ జూలై టు జూన్ యూజ్ చేసే వాళ్ళు వాళ్ళకి FI. అంటే ఇవేంటంటే ఇవి ఇన్బిల్ట్ అనమాట. సిస్టమ్ లోనే ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ ఉంటాయి ఈ V3 అనేవి. ఓకే. యా ఓకే. అయితే సో ఓకే, అది అయిపోతే నెక్స్ట్ ఇంక పోస్టింగ్ పీరియడ్స్ ఉన్నాయి. సో ఇదైతే అర్థమైంది కదా ఫిజికల్ ఇయర్ అనేది. కానీ సో మనకి ఇంకా నెక్స్ట్ టైం ఉంది పోస్టింగ్ పీరియడ్స్ ఉన్నాయి. పోస్టింగ్ పీరియడ్ అంటే మనం ఏం చెప్తామంటే ఇప్పుడు మన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నాం, మన కంపెనీకి సంబంధించి మనం ట్రాన్సాక్షన్స్ చేస్తున్నాం. అయితే ఈ ట్రాన్సాక్షన్ మనం ఎంట్రీ చేసేటప్పుడు ఏ పీరియడ్లో అవి సేవ్ అవ్వాలి, ఏ పీరియడ్లో మనం పోస్ట్ చేస్తున్నాం వాటిని. ఓకే. పీరియడ్స్ అంటే ఇక్కడ ఏంటంటే మంత్స్ అనమాట. పీరియడ్ ఈజ్ నథింగ్ బట్ ఏ మంత్. మనం జనరల్ గా పీరియడ్స్ అంటున్నాం కదా, ఈ పీరియడ్స్ అనేవి ఏంటంటే మంత్స్ అనమాట. అంటే ఎస్ఏపిలో అది ఏ మంత్, ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ అట్లా ఉంటుంది. ఫస్ట్ పీరియడ్ సెకండ్ పీరియడ్ అట్లా ఉంటాయి కదా. సో ఎస్ఏపిలో మన పోస్టింగ్ పీరియడ్స్ చేసేటప్పుడు అది ఏ మంత్ లో జరగాలి, ఏ పీరియడ్ లో జరగాలి, వెదర్ దట్ పీరియడ్ ఈస్ ఓపెన్ ఆర్ నాట్. ఆ పీరియడ్ మనం ఓపెన్ చేసి ఉంచాలా, క్లోజ్ చేసి ఉంచాలా. ఓకే. ఓపెన్ చేసి ఉంచామంటే మన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్ని మనం చేసేవన్నీ ఆ పీరియడ్ లో సేవ్ అవుతాయి. మనం అది క్లోజ్ చేసామంటే అందులో సేవ్ అవ్వమన్నమాట. ఓకే. పోస్టింగ్ పీరియడ్ అంటే ఏంటంటే అదొక సెట్టింగ్ అనమాట మన కంపెనీలో. అది కూడా మనం జస్ట్ లైక్ మన ఫిజికల్ ఇయర్ వేరియంట్ కి ఎట్లా మనం కస్టమైజ్ చేసుకున్నాం, దీనికి కూడా అలానే మనం కస్టమైజ్ చేసుకుని పెట్టుకోవచ్చు. సో ఈ పోస్టింగ్ పీరియడ్ అనేది ఏం చేస్తంటే ఫిజికల్ పీరియడ్ అంటే మన ఎస్ఏపిలో ఇప్పుడు మనం ఏదైతే మనం ఇయర్ చెప్పుకున్నామో ఏ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ డిఫైన్స్ ద ఫిజికల్ పీరియడ్ ఇన్ ఏ ఫైనాన్షియల్ ఇయర్ దట్ కెన్ బి యూజ్డ్ ఫర్ పోస్టింగ్ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్. అంటే ఇప్పుడు మన ఫైనాన్షియల్ ఇయర్ లో మనం ఏ పీరియడ్స్ యూజ్ చేస్తున్నాం అని చెప్పేసి ఇది డిఫైన్ చేస్తుంది. ఓకే. అంటే ఇట్స్ ద నెంబర్ ఆఫ్ పోస్టింగ్ పీరియడ్స్ ఇన్ ఏ ఫిజికల్ ఇయర్. ఒక ఫిజికల్ ఇయర్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ పీరియడ్స్ ఉన్నాయి. ఒక ఫిజికల్ ఇయర్ లో 12 నార్మల్ పీరియడ్స్ ఉంటాయి అండ్ 4 స్పెషల్ పీరియడ్స్ ఉంటాయి. టోటల్లీ 16 పీరియడ్స్ ఉంటాయి. 4 స్పెషల్ పీరియడ్స్ అనేవి ఆప్షనల్, అన్ని కంపెనీస్ మెయింటైన్ చేస్తాయి అనేది లేదు. బట్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ యూజ్ దట్. మనం అవి ఎందుకు పెట్టుకుంటామంటే ఆడిటింగ్ పర్పస్ కి పెట్టుకుంటాం. 4 స్పెషల్ పీరియడ్స్ మన ఆడిటింగ్ పర్పస్ కి పెట్టుకుంటాం అనమాట. ఓకే. సో అంటే ఇప్పుడు మనం ఆడిటింగ్ పర్పస్ అని ఎందుకు చెప్తున్నాం, ఇప్పుడు మనం ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్ని చేసుకున్నాం, మనం నార్మల్ గా అన్ని సేవ్ చేసుకున్నాం. బట్ మన ఆడిటింగ్ వచ్చినప్పుడు అక్కడ ఏమైనా అడ్జస్ట్మెంట్స్ అవ్వాల్సి వచ్చినప్పుడు అట్లాంటి అడ్జస్ట్మెంట్ చేసుకోవడం కోసం మనం 4 ఆప్షనల్ గా పెట్టుకుంటాం అనమాట. 4 పీరియడ్స్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ కోసం పెట్టుకునేవి ఆ 4 ఆప్షనల్ పీరియడ్స్. ఓకేనా. సో నెంబర్ ఆఫ్ పోస్టింగ్ పీరియడ్స్ ఒక ఫిజికల్ ఇయర్ లో ఎన్ని పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి. అట్లానే ఇప్పుడు పీరియడ్ ఇంటర్వెల్స్ మనం పోస్ట్ చేసేది ఆ మంత్ మొత్తం కంప్లీట్ ఎంటైర్ మంత్ కి సంబంధించి, లేదంటే ఆల్రెడీ మనం ఇప్పుడు ఏప్రిల్ 1st నుంచి కాకుండా మనం ఏప్రిల్ 15th నుంచి స్టార్ట్ చేసామంటే ఏప్రిల్ 15th నుంచి స్టార్ట్ అవ్వాలి. అంటే క్వార్టర్లీ ఆ మంత్ మిడిల్ నుంచి స్టార్ట్ అవ్వాలి ట్రాన్సాక్షన్స్. సో అట్లాంటివన్నీ మనం ఇందులో డిఫైడ్ చేసుకుంటాం. స్టార్ట్ అండ్ ఎండ్ డేట్, ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి ఎప్పుడు ఎండ్ అవ్వాలి. ఇప్పుడు మనకి ఏప్రిల్ లో స్టార్ట్ అవ్వాలి, ఏప్రిల్ 2025 నుంచి స్టార్ట్ అయిందంటే అది మళ్ళీ మనకి ఎప్పుడు ఎండ్ అవ్వాలి, స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్. సో ఇవన్నీ మనం ఎక్కడ అసైన్ చేసుకుంటాం అంటే ఈ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ లో అసైన్ చేసుకుంటాం. ఓకేనా. పీరియడ్ అంటే మంత్. సో ఈ పోస్టింగ్ పీరియడ్ అంటే ఏంటంటే ఒక ఫిజికల్ ఇయర్ లో మనము దట్ కెన్ బి యూజ్డ్ ఫర్ పోస్టింగ్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్. అంటే మనం ఏ మంత్ యూజ్ చేస్తున్నాం, మన అకౌంట్ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయడానికి మనం ఏ మంత్ ఓపెన్ చేసి ఉంచుతున్నాం, ఏ మంత్ యూజ్ చేస్తున్నాం అనేది ఇక్కడ మన పోస్టింగ్ పీరియడ్ వేరియంట్స్ లో తెలుస్తుంది. పీరియడ్స్ అంటే మంత్ అనేది క్లియర్, పోస్టింగ్ అంటే ఇన్వాయిస్ పోస్టింగ్. సో ఇన్ విచ్ మంత్ వీఆర్ పోస్టింగ్ ది ట్రాన్సాక్షన్స్ అనేది మనం ఇక్కడ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్స్ లో మనం కాన్ఫిగర్ చేసుకుంటాం అనమాట. ఓకే. సో మనం ఈ లెడ్జర్స్ అనేవి మనం రేపు చూద్దాం. ఓకేనా.
ఎందుకంటే బికాస్ సో మెనీ ఉన్నాయి, టైప్స్ ఆఫ్ లెడ్జర్స్ ఉన్నాయి, తర్వాత ఇంకా డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్, ప్యారలల్ అకౌంటింగ్, ఇంటిగ్రేషన్ అండ్ రిపోర్ట్, జనరల్ లెడ్జర్, దేర్ ఆర్ సో మెనీ అదర్ టాపిక్స్ ఆర్ దేర్. మనం ఇవి రేపు డిస్కస్ చేద్దాం.